and welcome to Madhukya Juice, Zabardast Khatarnak Comedy Show, powered by Windows 8, co-presented by Dabur Vatika Shampoo. Let's welcome beautiful Roja Garu. Hey, పాతికేళ్ల సుందరి చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే. హే ధూమదాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. అసలేమి ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పూసి కొట్టగా తస్సుదియ ఉన్న పాటుగా రొమాన్స్లో రెచ్చిపోతే తప్పులేదుగా. చీమ కుట్టినట్టు ఎండ దెబ్బ కొట్టినట్టు ముందు బాధ పెట్టినట్టు ముందుకొచ్చి ముద్దు పెట్టు రా 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 రే. హే పాతికేళ్ల సుందరి చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే. Let's welcome Nagbabu Garu. కాటమరాయుడ కదిరి నరసింహుడా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితురా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితురా బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా చేప కడుపు సీరి కొట్టిది ప్రకాశగాన్ని కోపాన తీసి కొట్టిది బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. ఈ రోజు థీమ్ ఆన్ థీమ్, కాన్సెప్ట్ ఏదైనా కానీ ముఖ్యమైన మ్యాటర్ కామెడీ. సో లెట్స్ బిగిన్ Madhukya Juice, Zabardast Khatarnak Comedy Show. సీజన్ మారినా తను మారుకుంటా సీనియర్ అయ్యాడు రాకెట్ రాఘవ. మనల్ని ఆ సీనియారిటీతోనే జబర్దస్త్ గా నవ్వించడానికి వస్తున్నాడు రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఇడుములో హృదయం మొలిచెనే ముద్దిమంటూ నిన్నే వలచెనే పూజించ యంత్రుడు పువ్వాసనకొచ్చాడు మర మనిషి వింతోడు మన్మధుడై వచ్చాడు. హాయ్ ఫ్రెండ్స్, నేను కిరికిరి బెర్రే, సైంటిస్ట్ కిరికిరి బెర్రే. నేను పెద్దగా ఉన్నదాన్ని చిన్నగా చేస్తాను, చిన్నగా ఉన్నదాన్ని పెద్దగా చేస్తాను. ఏంటి కన్ఫ్యూజ్ అయ్యారా? నేను చెప్పింది ఏజ్ గురించి, ఇంకేదో అనుకోకండి. మెల్లిగా అండి, మెల్లిగా వచ్చేసాం మెల్లిగా ప్లీజ్ పట్టుకోండి. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు మర్రి. ఓ మెర్రి. యా, ఐఎమ్ బర్రి. నా పేరు కొర్రి. యాక్చువల్లీ మీ గురించి నేను ఈరోజు పేపర్లో చదివి మా ఆయన తీసుకొచ్చాను. అసలు మీ గురించి నిజంగా చెప్పాలంటే ఆపు, చదివావు కదా ఇంకేం చెప్పకు. ఏంటి ఈయనెవరు? మీ తాత? ఏంటి మీ మామ? పోనీ మీ డాడీయా? వచ్చినోడా, ఇప్పుడే చెప్పాను కదరా మా ఆయన అని. ఓ మీ ఆయన. అదేంటి అంత ఏజ్ లో ఉన్నాడు? ప్రాబ్లం ఏంటంటే ఈయన వయసు ఏమో 52, నా వయసు ఏమో 26. రంగు వేసుకుని మెయింటైన్ చేస్తున్నా. అయితే ఈయనను నా ఏజ్ లోకి తీసుకొస్తారా? నేను కనిపెట్టిన మిషన్ కూడా అదేనమ్మా. ఎక్కువ ఉన్నది తక్కువ చేస్తాను, తక్కువ ఉంటే ఎక్కువ చేస్తాను. ఏంటది? ఏజ్ ఏజ్. ఓ ఏజా? నువ్వు కన్ఫ్యూజ్ కాకు. ఓకే మెర్రీ, ఐఎమ్ బర్రీ, యూ డోంట్ వర్రీ. ఓకే ఓకే రైట్. జాగ్రత్తగా వెళ్ళి రండి. గో. ముట్టుకోవద్దు, వైరస్ ఉంటది. గో. నువ్వే ఎక్కువ. గో గో. నువ్వు వదులమ్మా, మిషన్ ఫెయిల్ అవుద్ది. మా ఆయన ఏది పట్టుకోడు, చేయడు. దయచేసి ఇక్కడ వదిలిపెట్టమ్మా, ఇంకెక్కడైనా పట్టుకో. Come outside. Come outside. Yeah. ఆంటీ, అంకుల్ అంకుల్ అంకుల్, ఈ ఆంటీ ఎంత బాగుందో నాకు ఇవ్వా. ఆంటీలు ఆంటీలు ఆడుకుందామా? అంకుల్ అంకుల్, నాకు ఈ ఆంటీ కావాలి. ఓకే మెర్రీ, తన్ను తీసుకొని వెళ్ళిపోమా. వీడిని తీసుకొని నేనేం చేయండి రా? చెప్పాను కదా, తక్కువ ఏజ్ ఎక్కువ ఎమోషన్. ఏజ్ తక్కువ ఎమోషన్ ఎక్కువ. సచ్చినోడా. ఆంటీ ఆంటీ రా ఆంటీ ఆడుకుందాం.
క్రికెట్ ఆడుకుందామా క్రికెట్ ఈయన మీ ఆయనేనమ్మా. నాకు వీడొద్దు, నాకు నా ఏజ్తో సంబంధం ఉన్నవని కావాలని చెప్పాను. ఆగా ఎక్కడ పొరపాటు జరిగింది. ఆ, స్టాప్ స్టాప్ స్టాప్. నీకేం కావాలి? నా ఏజ్తో సమానంగా ఉండి నేను చెప్పినట్టు వినేవాడై ఉండాలని అన్నాను. ఓ, చెప్పినట్టు వినాలని మెనూలో ముందే చెప్పాలి, అలానే ఫీడ్ చేస్తాను. ఓకే ఓకే. చెప్పినట్టు వినాలి, అంతే కదా. అంతే. ఇది నా చేతిలో పని. ఓకే, a man ఏమండి వెళ్ళిరండి. go inside. కావాలి go silent, go inside. లోపలికి వెళ్ళను. ఓకే, డోంట్ వరీ, go వద్దు inside. కొత్త మిషన్ కదా, పార్ట్స్ అప్పుడప్పుడు పడిపోతాయి. ఏమయ్యా, ఒక సాంగ్ అయి కాస్త క్వాలిటీగా వస్తది. మెర్రీ మసాలాతో వస్తాడు. Yes. అవునా, ఇక నాకు టోటల్ మసాలేనే అన్నమాట. సాంగ్ ని బట్టి చెప్పగలుగుతా. ఓకే, రైట్, 1 2 3 4 టిర్ కమ్ అవుట్ సైడ్. సచ్చినోడా, ఓ. మా ఆయన తీసుకురంటే అటు ఇటు కాకుండా ఇలా తీసుకొచ్చావేంట్రా? ఓ, అది కాదు, పొరపాటు జరిగింది. యూ స్టూపిడ్. నువ్వెందుకు వచ్చావు? యూ అండర్ కన్స్ట్రక్షన్ లేడీ, యూ గో ఇన్ సైడ్. అక్కయ్య మాది మండపేట, నీదే పేట. ఏంటంట్రా సచ్చినోడా, నడు లోపల. వరసలు కలపకు, మూసుకొని పో. ఏంటి? నోరు కాదు, నోరు. గో ఇన్ సైడ్, గో. ఇగో చూడు, నీ వల్ల అయితే అవుతుందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. మా ఆయన నువ్వు నాకు కరెక్ట్ ఏజ్ తో తీసుకురమ్మని చెప్పారు. బర్రీ, డిస్టర్బ్ చేయకు. యూ డోంట్ వర్రీ. అప్పటి నుంచి అదే చెప్తున్నావు. బర్రీ. ఓకే, టింగ్ టింగ్ కిర్. ఓకే, కమ్ అవుట్ సైడ్. ఇప్పుడు చూడు. యా, వెరీ గుడ్. ఓకే, ఇది కమ్ అవుట్ సైడ్. ఏంట్రా, మా ఆయన నా ఏజ్కి చెమ్మంటే ఏం చేయనోడ్లాగా తీరుగా తెచ్చావు. మిషన్ లో ఏమిటో పొరపాట్లు జరిగిపోతున్నాయి. ఎక్కడేం జరుగుతుందో అర్థం కావట్లేదు. హలో, మీ ఆయనే కదమ్మా? మా ఆయనే. వీని తీసుకోవాలి, ఏం తీసుకెళ్ళండి రా, కాటికి కాలు చెప్పినోళ్ళ ఉన్నాడు. ఓ పంచే, ఏంటి? మీ ఆయన మీద ప్రయోగం పనిచేయట్లేదు. మరి ఇప్పుడు నువ్వు కూడా లోపలికి పో, మీ ఆయన ఏజ్ లాగా సమానమైతారు. వెళతావా? వెళ్ళు. అటు కాదు, ఇటు. ఇటండి చెప్తున్నాను, నేను మా ఆయన ఏజ్ లోకి రావాలి, లేకపోతే చంపేస్తా. ప్రయత్నిస్తా, తీసుకెళ్ళు. ఓకే, ఇప్పుడు మళ్ళొక సాంగ్ వేయండి. 16 వయసు, పడి పడి లేచే మనసు. 16 వయసు, పడి పడి లేచే మనసు. పట్టుకో పట్టుకో, కళ్ళెలేచి పట్టుకో. 16 వయసుతో చక్కగా బయటికి వస్తే నా మెషిన్ వల్ల నేను గ్రాండ్ సక్సెస్ సాధిస్తాను. ఎస్, కమ్ అవుట్ సైడ్. వెరీ గుడ్. ఒరేయ్ సచ్చినోడా, ఒరేయ్ సచ్చినోడా, నన్ను మా ఆయన ఏజ్కి తీసుకుపోమంటే ఈయన్ని ఇంకా పెద్ద ఏజ్కి తీసుకుపోయావు కదరా. ఓ మై గాడ్, ఏంటమ్మా నా మా ఆయన ఏజ్కి నన్ను తీసుకెళ్ళమంటే ఆయన ఏజ్ ఇంకా పెద్దగా తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళావు కదరా సచ్చినోడా. 1 సెకండ్ చూడు మెర్రీ, ఇక్కడ ఏం జరిగిందంటే నువ్వేమన్నావు? నీ ఏజ్ ని మీ ఆయన దగ్గరికి తీసుకెళ్ళమన్నావు. ఆయన ఏజ్ ఆటోమేటిక్ గా పెరిగిపోయింది కాబట్టి పోయాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? ఇప్పుడు ఏమీ చేయలేను ఆ. మెర్రీ. ఆ. ఐఎమ్ కిరికిరి బర్రీ, అయితే మేడ్ ఫర్ ఈచ్ అదర్. యూ డోంట్ వరీ. నువ్వు నాకు కావాలా? Yes. నిన్నారా Oh, shit. అందుకే ఇటువంటి ఎగ్జిబిషన్ నమ్మద్దు. అయ్యో, పొరపాటు ఎంత పని జరిగిపోయింది. జరిగిపోయిందయ్యా. Sorry. అయ్యో. ఇంకొకసారి మంచి మిషన్ తో వస్తాను. ఓకే, బాయ్. నీ నడుమంపున ధింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక.
జడ్జెస్ కి ఎలా అనిపించిందో చూద్దాం. రోజా గారు. యాక్చువల్ గా ఈ థీమ్ చూస్తే నాకు మహేష్ బాబు గారి సినిమా గుర్తొచ్చింది. నాని 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 చిన్నప్పుడు బాబుకి ఇంజెక్షన్ వేస్తే పెద్దవాళ్ళగా అయిపోతాడు, సడన్ గా చిన్నవాడిగా అయిపోది. నిజంగా అలాంటిది ఒక మిషన్ ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఏజ్ అయ్యే కొద్దీ మాకు టెన్షన్ గా ఉంది, అయ్యో ఇలాంటి ఒక మిషన్ ఉంటే లోపల వెళ్ళొచ్చేసి చాలా బాగుంటుంది. మళ్ళీ ఒక 10-15 ఇయర్స్ వెనక్కి వెళ్తే ఎంత బాగుంటుంది అనిపించింది. కానీ ఈ సైంటిస్ట్ నమ్మి ఇలాంటి మిషన్ లోపలికి వెళ్తే ఉన్నది పోయింది. కానీ సూపర్ గా ఉంది. నాగ్ బాబు సార్. చాలా బాగుంది. ఇది అన్ప్రెడిక్టబుల్ మిషన్. ఈ మిషన్ లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. త్రూ అవుట్ స్కిట్ చాలా కొత్తదనంగానే అయింది. నేను బాగా ఎంజాయ్ చేశాను. అతను మేల్కోటే గారిలా మాట్లాడారు కదా. అవును, ఆయన వాయిస్ అట్లా ఉంటుంది, కొంచెం డిఫరెంట్ డిక్షన్ తోటి. గుడ్, కీప్ ఇట్ అప్. చాలా బాగా చేశారు సార్. థ్యాంక్ యూ సార్. Madhukya Juice, Zabardast Khatarnak Comedy Show, powered by Windows 8, co-presented by Dabur Vatika Shampoo లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే log on to www.123telugu.com and fill in your details right away. అభిలో రోజు రోజుకి కాన్ఫిడెన్స్ లెవెల్స్, కామెడీ లెవెల్స్ పెరుగుతున్నాయి. తనలో ఉన్న యాంకర్ ని పక్కన పెట్టి కామెడీకి పదును పెడుతున్నాడు. లెట్స్ వెల్కమ్ అదిరే అభి and his team. కోడల కొడుకు పెళ్ళమా ఊరమ్మా, పచ్చి పాల మీద మీగలేదమ్మా, వేడి పాలలోన వెన్నలేదమ్మా. 1 second సౌండ్. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. మై సాంగ్. మచారే గజ్జల గుర్రమిది ఇక బజ్జోదంటుంది. మచారే గజ్జల గుర్రమిది ఇక బజ్జోదంటుంది. ఏంది ఇది? ఇల్లు అనుకుంటున్నారా, పబ్ అనుకుంటున్నారా? ఏంటి డాన్సులు, ఈ కులుగడ అంటే? మా అమ్మని చూడవే ఎంత ముద్దేస్తుందో. దీన్ని చూసి నేర్చుకోవే. మీ అమ్మని చూసి నేర్చుకోవాలా? మరి ఆ ముసల్ది ఆకలిస్తే అన్నం పెడతా అని ఊపుతుంది. ఎవరికి పెడతాదో అడుగు ఫస్ట్. ఏమే ఈ వయసులో నీకు ఆకలి వేయటం ఏంటి? ఆ వయసులో ఆకలి అయితే నన్ను కన్నావు, ఈ వయసులో ఏంటి అంటే? ఏంద్రా నోర్లేస్తుందేంద్రా? నువ్వు కెమెరామెన్ అయితే కొమ్ములు వచ్చిన ఆయరా. అబ్బా, చిన్నప్పుడు అమ్మ డాన్స్ ఏవే, లేకపోతే అన్నం తిన్నావు. ఇప్పుడు తెల్లగడ్డ వచ్చి పిచ్చోళ్ళలాగైతే ఇప్పుడు కొమ్ములు వచ్చినాయి. ఆ వయసు వేరేనే, ఆ వయసు వేరేనే. దాని దగ్గర పో. అబ్బా, మా అమ్మ ఇలా కొడుతుంది అంటే నువ్వు. ఈ ఇప్పుడు ఈ కెమెరా పనితనం రూమ్ లో చూపించింటే ముగ్గురు చిన్న కెమెరామెన్లు పుట్టేవాళ్ళు. నువ్వు ఇక్కడ కాదు, నిన్ను మీ అమ్మను పోయి అడుగు. దాన్ని ఇంట్లో ఉంటుందా, బయటకు వెళ్తుందా? అమ్మా, ఏంది ఇది? అబ్బా, పిల్లం రాంగలోనే అది అడిగితే అయిపోయిందారా రే. నిన్ను ఈ కడుపులో పెట్టుకొని పెంచిన. సరేలే, అందరూ దాంట్లో పెట్టుకుని కనేది. టెస్ట్ ట్యూబ్ బేబీలు కూడా ఉన్నారు. అమ్మా, ఏంద్రా పంచులు ఇస్తున్నావేంద్రా? తల్లికే పంచులు ఇస్తావరా? పంచులు ఇస్తావరా? నీకైతుంది కొడక. కొడుకుని అంత మాట అనకూడదే. అయితే నీ పిల్ల ఉంటది, పోరా పో. ఏంటి మీ అమ్మ చెప్తే నన్ను అంటావా? దాని ముఖం చూసినావా? షేర్ ఆటోలో కూడా లిఫ్ట్ అడిగిపోయే రకం అది. అంటే నువ్వు వింటావా? మీరు ఇలా అయితే నేను ఇల్లు వెళ్ళిపోతా. అయ్యో, ఏమండి? వద్దు నాన్న. సరే అయితే మిత్రులు చేతులు కలుపుకోండి. అదే ఒకసారి వాటేసుకోండి. అబ్బా, మీరు ఇలాగే చేస్తే నేను కిరచనాలు పోసుకొని చచ్చిపోతా. ఏమండి, మీరు చచ్చిపోవడం సంగతి తర్వాత, ముందు ప్యాంట్ వేసుకోకపోతే మేము చచ్చిపోయాం. అత్తమ్మా, మీ అబ్బాయి మిమ్మల్ని
బాగా చూసుకోమన్నాడు. నేను ఇల్లు ఉడుస్తానే. ఇల్లుడు అత్తకి చెయ్యరయ్యే. అమ్మా భయం లేకుండా అవుతాంది. అమ్మా వామ్మో ఏమే చైర్ తీసేసినవేంది? నువ్వు పెద్ద సోఫాని వెనక పెట్టుకొని తిరుగుతున్నావు, ఇంకా చైర్ ఎందుకు అత్తమ్మా? వామ్మో అది సరే కానీ అత్తమ్మా, లోపల పొయ్యి మీద బియ్యం పెట్టాను, ఒకసారి వెళ్ళి చూసిరా. అబ్బో ఒకప్పుడు అత్తలంటే ఆశ్చర్యం చేసేవాళ్ళు, ఇప్పుడు కోడలు చేస్తాను. కోడళ్ళు అత్తల కాలం పోయింది, ఇప్పుడు అంతా కోడళ్ళ కాలమే. నీకు కారం పోసి స్వీట్ తినిపిస్తా, ఇక ఉంటది. ఈ స్వీట్ తిన్నాక నీ సీటు మొత్తం కరిగిపోతాయి. అత్తమ్మా అమ్మా దా, నీ కోసము చిన్న విషయం చెప్పాలి. ఏంటమ్మా? ఏం లేదు, ఈ రోజు అత్తా కోడల రోజంట. అత్తా కోడలు స్వీట్లు తినిపించుకుంటే బాగా కలిసి ఉంటారంట. ఈ స్వీట్ తిను. ఎవరు చెప్పినరా నీకు? మా ఫ్రెండ్ ఇప్పుడే ఫోన్ చేసింది. అత్తమ్మా తిను. నేను స్వీట్ తినా, నాకు షుగర్ ఉంది, నేను తిననే. షుగర్ ఉందా? ఈ స్వీట్ లో షుగర్ లేదత్తమ్మా. ఏం ఏందా కారం ఉంది అండి? కారం వస్తుందా? కారం అయితే నీళ్ళు కావాలి. ఇక అత్తమ్మా నీళ్ళు తీసుకుంది. నువ్వు లోపలికి వెళ్ళి రావే. నువ్వు లోపల పంచదార తీసుకొస్తాను ఉండత్తమ్మా. నాకు నోట్లో కారం పోసింది. దీనికి ఇట్లా కాదు, దీనికి మోషన్ టాబ్లెట్లు వేస్తా. ఒకటేస్తే వర్షం వస్తుంది, రెండేస్తే తుఫాన్ వస్తుంది. ఇప్పుడు ఇన్నేస్తే సునామీ కాదు, ఫైలిన్ తుఫాన్ వస్తుంది బిడ్డకి. అమ్మా కోడలి పిల్ల, ఓ కోడలి పిల్ల. ఏందత్తమ్మా? అబ్బా ఎంత ప్రేమో మా కోడలికి. అమ్మా నీ కోసం అని చెప్పి జ్యూసులు రెడీ చేసిన, తాగమ్మా. జ్యూసులు ఎందుకు అత్తమ్మా ఇప్పుడు సడన్ గా? ఇదిగో తాగు. అయినా ఇప్పుడు అత్త కోడల రోజంట కదా, మా ఫ్రెండ్ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది. అత్త కోడల రోజు అని జ్యూస్ చెప్పిందా? సరే ఇయ్యు. ఇది ఇంత ప్రేమగా ఇస్తుందంటే ఈ జ్యూస్ లోనే కలిపింది. నాకు ఆ జ్యూస్ అత్తమ్మా. నాకు తెలుసు, అందుకనే ఇస్తాను. మీ ఫ్రెండ్ చెప్పింది, నాకు కూడా మా ఫ్రెండ్ చెప్పింది మంచిదంట, తాగు. 1 సెకండ్. ఏమైంది అత్తమ్మా? ఒకసారి ఆ గ్లాస్. ఇప్పుడు జబర్దస్త్ ప్రోగ్రామ్ ఉంది కదా, జబర్దస్త్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ అనసూయ వచ్చింది. వచ్చింది. తర్వాత నాగబాబు గారు వచ్చారు. తర్వాత రష్మి వచ్చింది. రోజా గారు వచ్చారు. వీళ్ళందరూ వచ్చి బాగా చేస్తున్నప్పుడు సడన్ గా చంటి వచ్చాడు, రచ్చ రవి అన్నాడు, తర్వాత వేణు అన్నాడు, తర్వాత శంకర్ అన్నాడు. అందరు కలిసి చేస్తుంటే వేణు వచ్చాడు, బాగా గడ్డపార్లు అయిన ఆయన అన్నాడు, జోక్ కొట్టిండు. తర్వాత ధనరాజు వచ్చిండు, హీ అన్న నవ్విండు, జోక్ కొట్టిండు. తర్వాత రఘు వచ్చిండు, రఘు వచ్చి మీరు జోకులు కాదు నేను మెసేజ్లు కొడతా అన్నాడు, మెసేజ్లు కొట్టిండు. ఇవన్నీ చేస్తా ఉంటే అందరు మంచిగానే ఉన్న సమయంలో సడన్ గా కొత్త లీడర్లను తెచ్చి పెట్టిండు. కొత్త లీడర్లను ఎందుకు పెట్టిరత్తమ్మా? కన్ఫ్యూజన్ కాకపోతే ఇప్పుడు అనసూయని తీసి రష్మిని పెట్టినట్టు రోజని తీసి రమ్మని పెడతారంటవా? ఈ కన్ఫ్యూజన్ ఏందత్తమ్మా? జనాలకు కన్ఫ్యూజ్ కాదే, నాకు కన్ఫ్యూజ్ అవుతుంది. సరే తాగు, నువ్వు అనుకున్న జ్యూసు తాగత్తమ్మా. 1 సెకండ్. ఏమైంది మళ్ళీ? మీరు అనుకున్న జ్యూస్ అదేనా? అందుకే రియాలిటీ షోలు చూడొద్దే అంట. చూస్తావు సరేలే. ఇగో ఇది ఇక్కడ పెట్టి ఇది తాగుతా. 1 సెకండ్. మళ్ళీ ఏమైంది? చీర్స్ పట్టుకుందాం అత్తమ్మా. చీర్సా? టేబుల్స్. అబ్బో 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 అయ్యో, దీని కొరకు చెప్తాను. ఒక్కటేగా టాబ్లెట్ కలిపింది. ఒక్కటే కలిపినావా? అది తెలుసుకున్నందుకే చేసింది. అత్తమ్మా ఏడుకో పోతున్నట్టున్నావు ఇక్కడ రా. ఇప్పుడే కాదత్తమ్మా, నీకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు సేవ చేయలేదన్నావు. నీ కాళ్ళు నీ చేతులు ఒత్తుతాను ఉండి ఇక్కడే. ఇప్పుడే ప్రేమగా చికెన్ బిర్యానీ పెడతాను అత్తమ్మా. ఇప్పుడు చికెన్ బిర్యానీ. నేను విషయం మర్చిపోయాను. ఈ కడుపులో పెట్టుకొని ఈ కడుపు మా ఆయనగా అన్నారు అత్తమ్మా. ఈ కడుపు మార్చుకొని మామని డిఓపి చేసిన అత్తమ్మా. ఈ కడుపులో పెట్టుకొని మాకు ఎన్నో సేవలు చేసినారు అత్తమ్మా. నేనే ఈ సేవలన్నీ నాకు వానొచ్చేనట్టు సంచి దులిపింది అత్త లోపల. అమ్మా అయ్యా అత్తమ్మ సీట్ ఏమైంది?
సంచి దులిపినంత పని అయిపోయింది బామ్మ. ఇప్పుడే చూపించిన సింబాలిక్ గా. సరే కానీ చికెన్ బిర్యానీ తెస్తా, నాకు తిందు. అత్తమ్మకు లోడ్ ఎక్కువైనట్టుంది, మళ్ళా తీస్తున్నది, డౌన్లోడ్ చేస్తున్నది. ఇప్పుడు వస్తుంది కదా ముసలిది, దానికి చెప్తా నాకు. అత్తమ్మ పోయింది చాలు కదా. అమ్మా అమ్మా, ఒకటి కాదు 2 కాదు, జాడించి కొట్టారా బాబు. ఎన్ని సంవత్సరాల నుంచి తిన్నావో చికెన్ బిర్యానీ అని తెలియంటది. ఒక్క నిమిషం ఆగు, నా కొడుక్కి ఫోన్ చేసి చెప్పాలి అడిగి. ఏరా రే, అబ్బా మిక్సీ సౌండ్ ఎట్లా నువ్వు? అయ్యో నాకు పని అత్తమ్మ, చట్నీ చేస్తున్నా, పల్లీల చట్నీ. ఏరా రే, నీ పిల్ల ఏం చేస్తా? అమ్మారే ఆగవే, నీ దండం పెడతా. అయ్యో చేసుకోవద్దమ్మా, నేను ఫోన్. అరే నీ పిల్లం ఇక్కడ టాబ్లెట్లు కలిపి మోషన్ టాబ్లెట్. నీకు ఇట్లా కాదే అంటే నాకు ఓపిక లేదని చెప్పేసా. ఇప్పుడు చెప్తే నాకు ఓపిక కోసం ఎనర్జీ డ్రింక్. అమ్మో రెడ్ బుల్ తాగుతుంది ముసల్ది. ఇప్పుడు నాకు ఎనర్జీ వచ్చింది, దా చూసుకున్నాను రావేరా. ఏందే చూసుకునేది, ఏం చేస్తావే ముసల్దానా? ఏందే నీ పళ్ళు, నీ కథ ఏందే? ఏమనుకుంటున్నావే నువ్వు? ఏందే నీ సీటు, నువ్వు నీ కథ, నువ్వేమనుకుంటున్నావే? అమ్మా నా సీట్ల మీద పడ్డా నీ కళ్ళు. మళ్ళా నా పండ్లతో గుచ్చితే నీ సీటు పంచర్ అయిపోతుంది. నా సీట్లతోటి నీ పళ్ళ మీద కూర్చుంటే పళ్ళు పట్టక్కన ఇరుగుతాయి. పట్టక్కన ఇరుగుతాయా? ఎవరు ఎగురుతాయో చూస్తా నాకు. అబ్బా అబ్బా, ఇది లేసినవారా? ఇది లేసుడు కాదు, అంత రోప్ షాట్, రోప్ వర్కే. ఇక నీకున్న దాని మురా ఇక అయిపోయింది, నువ్వు అయిపోయింది. పట్టుకో ముసల్దానా, మామూలు కొట్టుడు కాదు. ఇవాళ నీకున్నది ఈటీవీ సాయంత్రం శుక్రవారం వస్తది, గెట్ రెడీ. ఇప్పుడు వావ్ 2 రెడీ. ఏమనుకుంటానవే నువ్వు వావ్ 2 అయితే నేను D6. నేను మా మల్లెమాల వాళ్ళ క్యాషే. నువ్వు క్యాష్ అయితే నేను జబర్దస్త్. అమ్మ మొగల ఏం చేస్తున్నారే? టీవీ షో పేరు చెప్పి నాశనం చేస్తున్నారు కదా మీరు. కొట్టుకునేది ఏంది? మీరు ఇలాగే చేశారనుకో నేను కిర్చాలి. చూసారా నా పెళ్ళాంకి మా అమ్మకి నా మీద ఎంత ప్రేమో. అబ్బా నేను చావను, అసలు చావను. ఏమండి జోకర్ అగ్గిపెట్టండి, ఒక్క పుల్ల వెలిగిస్తే మొత్తం శరీరం కాలేదా? ఏమే నా కొడుకుని అగ్గిపుల్లతో కలుస్తావా? నా కొడుకు డిఓపి 10 మంది అసిస్టెంట్లు మెయింటైన్ చేస్తాడు. అంత చీప్ అనుకుంటున్నావా? నా కొడుకు లైటర్ తో చచ్చిపోతాడు. చెప్తే వదిలిపెడతాం. చిన్న మాట జారి ఏం చెప్ప తీసినావే? రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే. అందంగా పెట్టినావే స్పాట్, గుండె తాకింది ప్రేమ గండు షాట్. our one and only జబర్దస్త్ DOP మధు గారు. ఏంటి సార్ సడన్ గా ప్రొఫెషన్ మార్చడానికి ఏదైనా ప్లాన్ చేశారా? ఓకే, అది ఎలా అనిపించింది మన DOP గారు ఫస్ట్ అటెంప్ట్? మధు సార్, మీరు నాకు తెలుసు మధుకి బేసిక్ గా మధు దగ్గర చాలా కామెడీ టింజ్ ఉంటుంది. చాలా బాగా చేసావు మధు, మంచి టైమింగ్ లో. తర్వాత ఈ కాన్సెప్ట్ బాగుంది, అత్తా కోడళ్ళు. అన్నిటికంటే బ్యూటిఫుల్ గా రోప్ ఫైట్, గుడ్ స్కిట్, చాలా బాగుంది. రోజా గారు ఎన్ని ప్రశంసలు ఇచ్చినా కూడా మదన్న నీకు తక్కువే. ఓ మధు నా మనసు నాది కాదు. ఓ మధు నా మనసు నాలో లేదు. చాలా ఎక్స్పీరియన్స్
ఉన్న కామెడీ ఆర్టిస్ట్ లాగా చాలా సూపర్ గా చేశారు తెలుసా. మీ ఇద్దరు ఎంత బాగా చేసినా కూడా మిమ్మల్ని అలా పక్కకి దోసేసి ఆయన అలా చింపేశాడు. సో మదన సూపర్. Madhukya Juice, Zabardast Khatarnak Comedy Show, powered by Windows 8, co-presented by Dabur Vatika Shampoo ni meer mali chudalanukunte log on to www.youtube.com/ETV Telugu India and enjoy. Madhukya Juice, Zabardast Khatarnak Comedy Show, powered by Windows 8, co-presented by Dabur Vatika Shampoo lo ippudu Sudigali Sudhir ki sudi baane unna gaale సుధీర్ కంటే ఎక్కువ శ్రీను వైపు వీస్తుంది. మరి ఈ రోజు గాలి ఏ వైపు వీస్తుందో చూద్దాం. లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అండ్ హిస్ టీమ్. నితిన్ నువ్వేంటి ఇక్కడ? ఆ సుధీర్ సీన్ ఇద్దరు స్కిట్ చేయడం మానేశారట. మానేశారా? మరి ఇప్పుడు కొత్త టీం లీడర్ నువ్వే. నేను టీం లీడరా? నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేకపోతున్నాను కానీ ఏం చేస్తాం, చేయాల్సింది ఏం లేదు, స్కిట్ చేయాలంతే. నా టీం పేరు రాంబో రాంప్రసాద్. రాంబో రాంప్రసాద్. అబ్బా టీం లీడర్ సార్. నమస్తే సార్. ఏం పేరమ్మా నీ పేరు? సన్నీ సార్. సన్నీ? ఏం చేస్తుంటావు? బెండకాయ ఫ్రై చేస్తాను సార్, వంకాయ పెట్టి పులుసు చేస్తాను సార్. అవునా? అయితే వంట ప్రోగ్రామ్ చేసుకో ఆయన. అదేంటి సార్, ఇది జబర్దస్త్ ప్రోగ్రామ్, కామెడీ చేయాలి ఇక్కడ. అయితే నేను మైండ్ చేస్తాను సార్. డైలాగ్ చెప్తుంటే దిక్కులేదు, మైమ్ ఎవరు చూస్తాడరా? డైలాగ్ చెప్తే నాగబాబు గారు ఓన్లీ పేపర్లు చెప్తారు, అదే నేను మైండ్ చేస్తే నాగబాబు గారు బుక్స్ తెచ్చుకొని పరా 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 అని చెప్పి అవతల పడేస్తారు సార్. అంత టాలెంట్ ఉందా నీలో? సరే చేసి చూద్దాం. థ్యాంక్ యూ సార్, మీరు నాకు అవకాశం ఇచ్చారు సార్. నాకు ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పు. నేను చేసేటప్పుడు నాకు డిస్టర్బ్ చేయదు సార్. ఓకే. డిస్టర్బ్ చేస్తే నాకు మెంటల్ లేకపోతే సార్. ఓ నీకు మెంటల్ కూడా ఉందా? సరే చేసి ఏమనలే. ఓకే సార్. యాక్షన్. ఏంట్రా అది? నేనేం చెప్పాను నీకు? డిస్టర్బ్ చేద్దాను కదా. కూర్చో, టాపిక్గా కూర్చొని నేను ఏం చేస్తున్నా గెస్ట్ చేయి. సరే. ఏం చేస్తున్నాడు వీడు? ఓ గోడ కడుతున్నావా? ఇటుకేసాడు, సిమెంట్ వేసాడు, ఇసుకేసాడు, సిమెంట్ వేసాడు, సిమెంట్ వేసాడు. ఎంతసేపు వేస్తారు అలాగా? ఏం చెప్పారా నీకు? అదే డిస్టర్బ్ చేయద్దన్నా కదా. సరే సరే సరే. అమ్మో ఈడు మయం ఈడు తగలట్ట. బాబు ఆ నెక్స్ట్ కంటెస్టెంట్ పంపించండి, ఎవరు వస్తాన్నాడు కదా. दूजी होत असिगत बुदास तद्धेरो खलिरन गईदी अम्मो गोबेस शेदिन गाती नस्को मन्नयतो बुरे 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 हम बेल्लम बुरలు బాగున్నాయి हमसे बुरे 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 గోడరా పచ్చి గోడ పడిపోద్ది, జాగ్రత్త. హగన్ హగన్ హగది హగని హగ హగన్ హగ హగది నగరగది హగ హగద హగ. సరేమ్మా నువ్వేం చేస్తుంటావు? సార్ మీరు ఏది చెప్తే చేస్తాం. ఏం చెప్తే చేస్తుంటావా సార్? ఆడేం చేస్తాను వెళ్ళి కొనుక్కోనరా. ఏం చేస్తున్నాడు సార్? వెళ్ళి కొనుక్కోనరా. కనుక్కోమంటారా? కనుక్కో కనుక్కో. ఎక్స్క్యూజ్ మీ, ఏం చేస్తున్నారు? కనిపించలేదా? పచ్చ గోడగా ఇదేంటిది? ఎంత బాగా కడతాడు గోడాడు. నీకు సరే ఇంకేం చేస్తుంటావు? సార్ నేను గెటప్ వేస్తూ ఉంటాను సార్. గెటప్ వేస్తుంటావా? అవును సార్. ఎంతమంది సీనియర్ అలాగేస్తే ఆయన గెటప్ అని గెటౌట్ అన్నాను. కొత్తగా ఏం చేస్తావు చెప్పు. నేను పాటలు పాడతాను సార్. పాటలు పాడుతుంటావా? పాడతాను, అద్భుతంగా పాడతాను సార్. స్కిట్ లో పాటలేటయ్యా? తెలుగు పాటలు కాదు సార్, ఈ తెలుగు పాటలు అరబ్ లో కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి సార్. తెలుగు పాటలు అరబిక్ లో కూడా? అవును సార్. అవునా? అక్కడ ఆ భాషలో పాడితే ఎలా ఉంటుందో పాడతాను సార్. అవునా? సూపర్ ఉంటుంది, కామెడీ ఉంటుంది సార్. సరే అయితే బాబు సాంగ్ వేసుకోమైతే. నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా, ఎందుకు వినదో నామది ఇప్పుడైనా. ఎవ్వరు ఎదురుగా వస్తుందా నువ్వేమో అనుకుంటుందా, నీ రూపం నా చూపులను దిలేనా. రైట్ డాన్స్ చేస్తాడు. ఇది పాడతాను సార్. ఈ పాట అరబిక్ లో పాడు.
하늘이 하트 어라리라 옛날 어디 어라리라 옛날 어디 하기라리라 옛날 어디라 옛날 어디라 옛날 డస్ట్బిన్ సూపర్ సూపర్ ఇంకో పాట వేసుకోమ్మా. వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి నాకు చూస్తే కందిరిగా నడక చూస్తే అవసరడక నిన్ను చూడలేని బాలిక నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక. సార్ ఇది కూడా పాడుతుంది సార్. ఇదే పాట పాడతా పాడుతుంది సార్. పాడమో సరే. 안녕하세요 하기지 안녕하세요 안녕하세요 하가디 안녕하세요 하기 아따가 하가디 안녕하세요 하가디 아그라가 하그라가 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 Yeah. సూపర్ చాలా బాగుంది. అది బాబు ఇంకొక 1 more సాంగ్ వేసుకోమ్మా ఒక్కటే. కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా చేప కడుపు సీరి పుట్టిది రాకాసిదాని ఓకే ఈ పాట పాడమ్మా. 아그네가 하트다 가덕이 하가그다 하나 하나 하그다 하그네 하가그다 가드 하네 하그네 하네 하그다 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 가게 하네 하그다 얘는 얘는 하게 하게 하그다 ఏమైనా వస్తా చేతులు ఊసి అమ్మా. 하그다 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 డస్ట్బిన్ ఎక్కడ ఉంది? థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆపర్చునిటీ. సూపర్ చాలా బాగా పాడానా సార్. నీకు మంచి అవకాశం ఉంది. డైలాగ్ ఏం చెప్తాను మళ్ళీ వచ్చి చెప్తాను సార్. మళ్ళీ వచ్చి చెప్తా. సరే వెళ్ళి తీసుకో. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. చూసు గాడ్ బాగా కడతాను సార్ గోడ. 하글라 하게 하겠네 నానా సన్నీ సార్ అయిపోయింది సార్ గోడ. గోడ అయిపోయిందా? అయిపోయింది సార్. సూపర్ అనేది ఎక్సలెంట్ బాగా కట్టావు. కానీ జబర్దస్త్ స్పాట్ ఇంప్రవేషన్ డౌన్ ఉంటుంది నాన్న. తక్కువ చెప్పని చేయాలి వెంటనే. చేసేస్తాను సార్. ఏది నా కారు తుడినానా? ఓకే సార్. సార్ కార్ వేయండి సార్. ఏరా ఎదురుగా కారు పెట్టు నన్ను అడుగుతా ఎక్కడ ఉందని. సార్ కనబడుతుంది సార్ తెల్ల కారు. ఎర్ర కారు అది. అవును సార్ ఎర్ర కారే. తుడిచి నాన్న కారు తుడిచి. సరే సార్. నా తెల్ల షర్ట్ తో తుడిచేస్తున్నావు నువ్వు. మయం చేస్తుడు ఆమోదం తెలీదా అర్థమయ్యేదో దువ్వనే తెలీదా గుర్తొచ్చిందా? సరే నెక్స్ట్ టైం చేద్దు గానీ ఇంకోసారి ఇటు పక్క మయం చేస్తాను వచ్చావు ఇంకో నిన్ను చంపేసి లైఫ్ లాంగ్ మయం చేసుకుని బతుకుతావు భూమిలో. ఓకేనా? వెళ్ళు ఇటు. ఏమైందా? అమ్మా గోడ సార్. అమ్మ నా కొడుక మళ్ళీ నువ్వు మయం చేస్తా. మళ్ళీ నువ్వు మయం చేస్తా. ఇటు ఇటు అటు కదండ్రి. అది వైరస్ తో పంచకట్టు వైరస్ తో పెరక జుట్టు వైరస్ తో నిలువు బొట్టు జారి వాట్ ఈస్ దిస్ చుట్టు బొట్టు వాట్ ఈస్ దిస్ పంచకట్టు వాట్ ఈస్ దిస్ గల్ఫ్ సెంటర్ జారి. ఏంటంటే ఇక్కడ ఎంత పెద్ద గోడ కట్టారు. కబోర్డ్ కూడా ఉంది ఇక్కడ. నమస్కారం అండి. నమస్తే అండి. మీరు యాక్ట్ చేయడానికి వచ్చారా? నేను యాక్ట్ చేయడానికి వచ్చానండి. మీరేం చేస్తుంటారు? అంటే మీ జబర్దస్త్ లోని గెటప్ రౌండర్ ఉంటది కదా దాంట్లో నేను బాబా గెటప్ వేస్తానండి. బాబా గెటప్ లా బాగా వేస్తారా? బాగా వేస్తానండి. సరే ఏం చేస్తారు బాబా గెటప్ లో ఈరోజు? చూపిస్తాను ఒక్క నిమిషం. ఆ చైర్ తెచ్చుకోండి. ఒక గోడ అడ్డం కట్టాడండి ఎవడో కట్టినోడు. సార్ యాక్షన్ చెప్పండి సార్. యాక్షన్. ఈ రోజు నా ప్రవచనానికి విచ్చేసిన భక్త జనాలందరికీ స్వాగతం సుస్వాగతం. అయితే మీరందరూ చూస్తున్నట్టయితే ప్రపంచం మొత్తం భూమి మొత్తం గుండ్రంగా ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడ తిరిగినా సరే ఒక దగ్గరికే రావాలి. కానీ ఇప్పుడు ప్రపంచం అంతా ఏంటి ఎక్కడ చూసినా జబర్దస్త్ జబర్దస్త్ జబర్దస్త్. ఏంటి స్వామి ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా?
ప్రతిదానికి ఒక లాజిక్ ఉంటుంది. నేను రాగానే ఏం చెప్పాను? భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం అని చెప్పాను. సుస్వాగతం అంటే ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే నాగబాబు తమ్ముడు, నాగబాబు అంటే జబర్దస్త్. ఓకే ఓకే. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక లాజిక్కే చెప్పారు స్వామి అని మీరు దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. పవన్ కళ్యాణ్ అనగానే పవన్ కళ్యాణ్ లో కళ్యాణ్ ఉంది. కళ్యాణ్ అంటే మనకు గుర్తొచ్చేది కళ్యాణ్ జ్యువెలర్స్. కళ్యాణ్ జ్యువెలర్స్ అంటే నాగార్జున గారిది. నాగార్జున అంటే అన్నపూర్ణ స్టూడియోస్. అన్నపూర్ణ స్టూడియోస్ అంటే మళ్ళీ జబర్దస్త్. ఓకే స్వామి ఏంట ఎప్పుడు జబర్దస్త్ లాజిక్ లే చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. ఓకే కాసేపు బయటికి వెళ్ళి జబర్దస్త్ దీనికి ఎలా కనెక్ట్ అవుతుందో చూద్దాం. నేను ప్రవచనం మొదలు పెడతానంటే భక్తులందరూ రెడీగా ఉంటారు. రెడీ అంటే మళ్ళీ శ్రీను వైట్ల గారు రెడీ ఉందండి, అది వేరే. ఓకే రెడీలోని ఢీ ఉంది. ఢీ అంటే మన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి ఢీ డాన్స్ ప్రోగ్రామ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అంటే ఎవరు? మళ్ళీ జబర్దస్త్. మీకు ప్రియమణి అని ఒక అద్భుతమైన హీరోయిన్ ఉంది తెలుసా? తెలుసు. ప్రియమణి. ప్రియమణిలోని మణి ఉంది. మణి అంటే మన మణిరత్నం గారు. మణిరత్నం గారు తీసిన అద్భుతమైన సినిమా రోజా. రోజా అంటే మన రోజా గారు. రోజా అంటే మళ్ళీ జబర్దస్తే. ఇది అంతా భగవంతుని మాయ. భగవంతుడు అంటే కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి అంటే ఆయనకు మరో పేరు ఏడుకొండలు. ఏడుకొండలు అంటే మళ్ళీ జబర్దస్త్. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రపంచం మొత్తం జబర్దస్త్ గానే ఉంటుంది మాట. భక్తా నీకేమైనా సందేహాలు ఉన్నాయా? స్వామి ఈ కప్పకి చెవులు ఎందుకు ఇచ్చారు స్వామి? కప్పకి చెవులు ఎందుకు ఇచ్చారు స్వామి? తింగరోడు అయినా మంచి ప్రశ్న అడిగావు. కప్పకి చెవులు ఎందుకు ఇచ్చారు ఆలోచిద్దాం. ప్రతి దానికి ఒక లాజిక్ ఉంటుంది నాయన. దీనికి ఒక ఉదాహరణ ఉంది. మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి ఏం వేస్తాం? తాళం కప్ప. తాళం కప్ప తీయాలంటే ఏం కావాలి? తాళం చెవి. సో తాళం కప్ప తీయడానికి తాళం చెవి కావాలన్నమాట. అంటే కప్పకి చెవి కావాలన్నమాట. సో కప్పకి చెవికి ఉన్న లాజిక్ నాయన అది. ఇదంతా లాజిక్ మీద ఆధారపడి ఉంటది. ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా ఒక లాజిక్ ప్రకారం వెళ్తారండి. మోహన్ బాబు గారు మొత్తం ఆయన జీవితంలో 3 పొరపాట్లు చేశారని మనం అందరం అనుకుంటాం. ఏంటా అని మీరు ఆలోచిస్తున్నారా? ఆయన ప్రథమ కొడుకు పేరు మంచు విష్ణు. విష్ణు మంచులో ఉండడం ఏంటి ఆయన? ఉంటాడు కదా. రెండో కొడుకు పేరు మంచు మనోజ్. మనోజ్ మంచులో ఉండడం ఏంటి ఆయన? మంచి లక్ష్మి. లక్ష్మి మంచులో ఉండడం ఏంటి ఆయన? లక్ష్మి ఉండదు కదా. కానీ దీనికి ఒక లాజిక్ ఉంది. విష్ణులో వి, మనోజ్ లో మా, లక్ష్మిలో లా, విమల. విమల అంటే ఎవరు? సరస్వతీదేవి. సరస్వతీదేవి ఎక్కడుంటది? మంచులో ఉంటది. అదే లాజిక్ నాయన. లాజిక్ మిస్ అవ్వకూడదు ఎక్కడా. ఇది లాజిక్ ప్రకారం జరుగుతూ ఉంటది అన్నమాట. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? నేను వెళ్ళొచ్చా? లాస్ట్ లో పంచోడు ఉన్నదండి. ఏంటండి? విమల. పాయింట్ భలే గుర్తు చేశారు ఆయన. విమల. విమల అంటే మనకు గుర్తొచ్చేది అమల. అమల అంటే మళ్ళీ నాగార్జున గారు. నాగార్జున అంటే అన్నపూర్ణ. అన్నపూర్ణ అంటే జబర్దస్త్. ఓకేనా నాయన? లాస్ట్ పంచేది ఉంటుంది. ఎచ్చో ఎచ్చెచ్చ ఎచ్చహ అన్నారు పెద్దలు. ఏం చెప్పారు సార్? ఏమర్థమైంది? జీ తర్వాత హెచ్ వస్తుంది అన్నారు. కాదు నాయన, ఐకి ముందు హెచ్ వస్తుంది అని చెప్తున్నాను. ఓహో సూపర్ సార్, బాగుంది కదండి. ఈ జబర్దస్త్ లో బాబాలు ఏమైనా మనకి వర్కౌట్ అవ్వండి. మీరు వెళ్ళి ప్రవాకిలు చెప్పుకుంటే చాలా బెస్ట్. అదేంటి నాయన అద్భుతంగా బాబాలు గెటప్లు అన్ని చేస్తున్నారు కదా. మనకి వర్కౌట్ అవ్వండి ఇక్కడ. దేనికి నాయన? అస్సలు ఇలాగే చేస్తే సీని గాని సుధీర్ ఇద్దరు తీస్తాను నేను. ఏంటండి? సీని గాని సుధీర్ గాని ఇద్దరు తీస్తాను. ఇలా చేస్తుంటే ఎవరిని తీస్తారు? సుధీర్ గాని సీని గాని ఇద్దరిని తీస్తాను. సుధీర్ గాని సీను గాని ఇద్దరిని తీశారు. ఓకే సూపర్. ఇప్పుడు నాలో విశ్వరూపం చూస్తాడు. వెనక్కి చూడు. సీను పెళ్లి అయిపోయింది కదరా. పెళ్లి అయిపోతే మాట రాదేట్రా, స్కిట్లు చేయలేవేంట్రా? సుధీర్ నువ్వా? అప్పుడు వేరన్న విషయంలో మనకు పరిచింది, ఇప్పుడు ఈడకి పరిచింది. నువ్వు టీం లీడర్వా? ఈ నడక తీసుకుంటా. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పాప టాపులేసి పోందే పోందే పాప
రామ్ ప్రసాద్ బలిపసం చేశారు. టీమ్ లీడర్ అని చెప్పి ముందుకు పంపించి రాంబో రామ్ ప్రసాద్ అనగానే రెచ్చిపోయాడు. ఆ డాన్స్ అసలు సూపర్ తెలుసా. ఇంతవరకు ఏ డాన్స్ మాస్టర్ అలాంటి మూమెంట్లు కంపోజ్ చేస్తుంటారు. చాలా చక్కగా ఉంది. అసలు చాలా కొత్తగా అనిపించింది. ఏం చెప్పబోతారు, ఇంకేం చెప్పబోతారు, ఇంకేం చెప్పబోతారని ఆ లాజిక్లు అన్ని కూడా దిల్ ఖుష్ అయిపోయింది మాకైతే. నాగబాబు సార్ సీను యాజ్ యూజువల్ గా ఒక అరబీ గెటప్ వేసుకొని అదేంటి అరబిక్ లో అలా ఉంటాయి. బాగా చేశారు. కొంచెం ఈ జబర్దస్త్ బాక్స్ నుంచి బయటికి వెళ్ళి ప్లాన్ చేయండి. మీరు కొత్తగా బయటికి వెళ్ళి ట్రై చేస్తాం వల్ల ఏమిటంటే ఒక స్కిట్లో పేలకపోవచ్చు, నష్టం లేదు. కానీ నెక్స్ట్ స్కిట్కి మీకు గ్రిప్ వచ్చేస్తుంది. ఒకసారి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళారంటే మీరు అవుట్ ఆఫ్ ద దీంట్లో చేయగలిగితే మాత్రం ఇక అసలు దాన్ని ఎండ్ ఉండదు. అనేక రకాలు చేయొచ్చు. అది ట్రై చేద్దాం కొత్తగా. బట్ దిస్ స్కిట్ ఈస్ చంద్రముఖి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం కోసం రజనీకాంత్ ఎలా స్టడీ చేశాడో అలాగే జబర్దస్త్ లో 10కి 10 ఎలా కొట్టాలని రచ్చ రవి స్టడీ చేస్తున్నాడు. లెట్స్ వాచ్ ఇట్ ఇన్ రచ్చ రవి అండ్ హిస్ టీమ్స్ పర్ఫార్మెన్స్. హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? నేనేనండి, మల్లెమాల నుంచి ఏడుకొండలో మాట్లాడుతున్నానండి. ఏండి ఇక్కడ వినపట్ల సిగ్నల్స్. హలో చెప్పండి. జబర్దస్త్ వేస్తారండి. ఏండి ఇప్పుడు ఇక్కడ జనాలు చాలా ఎక్కువ మంది అయిపోతున్నారండి. ఓ పని చెయ్యండి, మా ఇంట్లోని వాషింగ్ మిషన్ లేదండి, లేడీస్ ఇబ్బంది పడిపోతున్నారు. దాని సంగతి మీరు చూసుకొని మీ సంగతి నేను చూసుకుంటాను. ఏదో ఒక టీంలో పెట్టేద్దాంలేండి, మిమ్మల్ని ఇరికించేస్తాను మెల్లిగా వాళ్ళతో మాట్లాడి. ఉంటానండి, ఉంటాను. గురుగారు, గురుగారు, రెడ్డి గారు ఫోన్ చేశారండి. ఏదో ఎక్విప్మెంట్ పెట్టాలంట, ఈ రూమ్ ఖాళీ చేయమన్నారండి. అబ్బాయి ఎలా కుదురుతుందండి? ఇది పర్సనల్ రూమ్ అండి, ఇక్కడ అలాంటి ఏం పెట్టకూడదండి. ఇంకో దగ్గర చూసుకోండి. ఫోన్ చేశారండి, ఎక్విప్మెంట్ పెట్టాలంట. లేదండి, చూడండి అక్కడ అంతా పర్సనల్ రూమ్ ఉందండి. కావాలంటే శ్యామ్ గారితో మాట్లాడితే అక్కడికి చూడకండి, మీరు అటుకేసి. ముందు చెప్పాలండి, ఇప్పుడు చెప్తే ఎలా? ఇక్కడ చోట్ల ఇందులో పర్సనల్స్ ఉన్నాయండి. నా పర్సనల్ ఫోన్ చేశారండి. బాబు, ఈ అర్థనాదాలు, ఈ వాసన ఏంటంటే మీకు రావట్లేదా? ఈ వాసన అలవాటు అయిపోయిందండి. అది అంటే మన పాత వాళ్ళు ఉన్నారు కదండి, టీమ్ లీడర్స్ జబర్దస్త్, వాళ్ళ కాస్ట్యూమ్స్ అన్ని. ఏమండి మీరు అలా తీయకూడదండి, అదే పర్సనల్ రూమ్ అండి. నాకు మాట వస్తా తర్వాత. ఏంటండి ఇది? ఏంటండి ఇది? అదే పాత టీమ్ లీడర్స్ కాస్ట్యూమ్స్ అన్ని అన్ని దాచుకున్నానండి వాడుకోడానికి. మీరు అన్ని తీకండి. రవి గారు మీరు ఇలా రండి, రండి. ఏంటి అసలు శ్యామ్ గారికి ఆయన రూమ్ లేదు, ఇంకో రూమ్ తీసుకోమని చెప్పండి. ఎక్కడో కాస్ట్యూమ్. ఏంటి రవి గారు ఎలా వచ్చారంటే? సార్ మిమ్మల్ని నమస్తే పెడదామని వచ్చాను సార్. అక్కర్లేదండి, నమస్తే పెట్టొద్దండి, స్కిట్లు బాగా చేయండి చాలు. అయినా మేము సెలబ్రిటీస్ అయ్యామండి, బయటికి వెళ్తే మాకు జనాలు పెడుతున్నారు. ఏది గడ్డ కాదండి, నమస్కారం అండి. ఏమండి రవి గారు, మీ నా దగ్గర అసిస్టెంట్ అండి, సెటైర్లు అయితే రిటైర్ అయిపోతారు, జాగ్రత్త అండి. సార్ నేను బాగానే కష్టపడుతున్నాను సార్. అవును చూస్తున్నామండి, పొద్దున్న టిఫిన్ దగ్గర కష్టపడుతున్నారు, మధ్యాహ్నం భోజనాల దగ్గర కష్టపడుతున్నారు, సాయంత్రం స్నాక్స్ దగ్గర చూస్తున్నానండి, బాగా కష్టపడుతున్నారండి. నేను ప్రిపేర్ చేస్తున్నాను సార్. ఏంటండి మీరు ప్రిపేర్ అయ్యేది? అసలు స్కిట్ రాసినప్పుడు ఒకటి చూపిస్తున్నారండి, స్కిట్ అక్కడ రిహర్సల్ లో ఇంకోటి చూపిస్తున్నారండి, స్టేజ్ మీద ఇంకోటి చూపిస్తున్నారండి, స్టేజ్ మీద ఇంకోటి చూపిస్తున్నారండి, చివరాకి టెలికాస్ట్ లో వాళ్ళు ఇంకోటి చూపిస్తున్నారండి. ఏంటి వస్తుందో తెలియకుండా అసలు ఏం చెప్పారు? బాగుందండి, ఎక్కడ దొరుకుతుందండి? ఇది దొరకదు, కొనాలి. కొనాలండి, సాయంత్రం ఒకటి కొని పెట్టండి. ఏంటండి ఎందుకు ఇంకేముంది సార్? అదే సార్, నేను మొన్న పర్ఫార్మెన్స్ చేశాను సార్, కానీ నాకు 7,000 రూపీస్ చెక్ ఇచ్చారు సార్. ఏమండి మీకు 7,000 ఎక్కువండి, రూపాయి ఇచ్చినా ఎక్కువండి. అలా మీరు అలా మాట్లాడుకోవద్దండి. ఏంటండి అసలు ఏం చేశారండి పెర్ఫార్మెన్స్? మీకన్నా అసలు పాత టీంలలో చాలా బాగా చేశారండి. రెడ్స్కిట్లో అనుకోండి, నన్ను బాగా వాడుకునే వాళ్ళండి. వాళ్ళు 7 కొండలు అనేవాళ్ళండి. మీరు ఎక్కడ చెప్తున్నారు? చంద్ర ఏనంటున్నారు, నన్ను వాడుకోండి. రెడ్డి గారు ఫోన్ చేశారండి.
శ్యామ్ గారు వద్దంటే ఏంటంటే నేను లోపల దాచి నీ అన్ని ఇక్కడ ఉండకూడదండి లోపల పెడితే నీ అన్ని వాడకూడదు నీ అన్ని లోపల పెట్టి హెల్ప్ చేయమంటారా సార్? ఇప్పుడు నేను చెప్పలేనండి స్కిట్లు కూడా లేదండి. అరే రాములా ఇలాగైపోయేటండి చంద్రగాడు వచ్చాడు అక్కడ. అరే రాములా ఆయన ఆత్మ ఎక్కడే తిరుగుతుందండి. దాగుడు మూతల దండాకోలేరా రాములా? అలాగంటారు జబర్దస్త్ ఇట్టయింది ఎవరితో రాములా? నా వల్లండి అసలు వాళ్ళు రేటింగ్ అనుకుంటున్నారు. వాళ్ళకేం తెలుసండి బంగులో రేటింగ్ మన పేరు వాడుకుని వాళ్ళు రేటింగ్ తెచ్చుకున్నారండి. పక్కింటోళ్ళు వింటారు. లేదండి ఇలా కొట్టినాయండి బాబాయ్. చీరలాగా ఇచ్చింది చీర దగ్గర ఉంటే కొట్టేస్తున్నాయండి బాబాయ్. నేను కొట్టేస్తా. ఏమైందండి? ఏమైంది గురువు గారు? వచ్చానండి బాబు. అర్థం కాలేదండి. ఏంటండి ఇంకా మీరు వెళ్ళిపోలేదండి? అర్థం కాదండి. ఇప్పుడు మీరు స్కిట్లు అవి బాగా వేసుకోండి. స్కిట్లో నన్ను వాడుకోండి అప్పుడే వస్తాయండి. మీరు ఏం చేయకూడదండి ఇలాగా. ఆయన వాయిస్ మార్పింది ఏంటండి? చంటి వచ్చాడు అక్కడ. తంత్రం ఏటే గొంటకాని మళ్ళీ ఒకటి ఇచ్చిన దబ్బు నేనే వచ్చాను రా ఇక్కడికి. ఏంటంటే చంటి గారు పర్లేదు మనకి చంటి గారు మంచి ఫ్రెండ్ అండి. అడ్జస్ట్ అయిపోతాడండి. చంటి గారు మీ ఫ్రెండా? నీ ఏజ్ ఏంటి నా ఏజ్ ఏంటి రా? అదేంటండి నీ ఏజ్ ఏంటి? నా కొడుక నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? రే నాకు ఇంకా పెళ్లి కాలే. ఈ విషయం బయట నాకు పెళ్లి అవుతుందరా? అవునరా రవి గారికి ఐపీఎల్ నన్ను పిలిచి పిచ్చోడు క్యారెక్టర్ ఇచ్చి నన్ను పిచ్చోని చేసిళ్ళు. నీ మనసులో ఉన్నాయని పేపర్ మీద పెట్టి నాగబాబుతో మంచిగా చెప్పించావు కదరా. ఎన్నిసార్లు ఫోన్ చేసి లిఫ్ట్ చేయవేంటా? అంటే నేను అదే ట్రాఫిక్ లో ఉన్నానండి. రాత్రి 1 గంటలకు ట్రాఫిక్ ఏంట్రా? రాత్రి 1 గంటల ట్రాఫిక్ ఏంటి? అలా కాదండి అలా కాదండి. అంటే మరి మిగతా పనులు ఏంటో కదా ఆయన్ని చూసుకుంటున్నాను. బాబాయ్ ఏంటండి బాబు బట్టలు మీద పట్టిన ఇలా మారిపోతున్నారు ఏంటండి బాబు? అన్ని తీసి పక్కన పెట్టాలి ఇప్పుడు. ఏంటండి మరి రెడ్డి గారు ఫోన్ చేశారు. గారు ఫోన్ చేస్తే ఎలాగండి బాబు? ఇప్పుడు నాకు మళ్ళీ అడుగుతానండి ఇవన్నీ లోపల పెట్టండి. మళ్ళీ ఆయన వచ్చింది అడుగుతండి బాబు. ఆయన వచ్చి నాకు టెన్షన్ పెరిగిపోతుంది. ఏండి బాగుంది బాగుంది. అంశయ్య గారు వచ్చారండి. ఎలా చెప్పేవరా ముఖం చూడకుండా? వంపు చంపులు చూసి చెప్పేస్తామండి. బాగున్నారండి? బాగున్నా. నువ్వు దూరం నుండి మాట్లాడు. పర్లేండి అప్పుడు సరదాగా అన్నామండి. నీకసం ఉంటామండి ఫ్యాన్ అండి. ఏమండి మీరు వచ్చారనుకోండి తర్వాత మన ఇద్దరం చర్చిలుగా కూర్చున్నామండి. లేదండి వాళ్ళు ఉన్న మన ఇద్దరం కూర్చుంటామండి జడ్జిలుగానే. ప్రోగ్రామ్ బాగుంటుంది. ఆల్రెడీ శ్యామ్ గారితో మాట్లాడేసానండి. మీరు మాట్లాడితే వాళ్ళు ఒప్పుకుంటారు. అక్కడ ఒప్పుకుంటారు. ఆమె పేరేంట్రా? రష్మి అండి. ఏదో కూర్చుంటుంది పిల్ల. పర్లేదండి. ఏం పేరు? రష్మి అండి. ఏం పేరు? రష్మి అండి. అలాగే ఇలా కూడా అంటుంటారండి. ఆవిడ అటు కూర్చుంటది మీరు ఇటు కూర్చుని చేతులు నాకు చేసి ఆమె మాట్లాడేది తెలుగా హిందీ అని నన్ను అడుగుతున్నారు. లేదండి అన్ని మాట్లాడతారండి ఆవిడ. నేను చెప్తున్నాను రీ ఎంట్రీ ఉంటే నువ్వు నాశనం అయిపోతావు. చూడు నేను శాపనార్థాలు పెడుతున్నా. పర్లేదండి తర్వాత మన ఇద్దరం నీళ్ళు రావు. అనసూయ మాట ఉత్తకపోతే చూడు. ఏండి మీరు అలా కంగారు పడకూడదండి. చెప్పాలండి ఏం చెప్పాలండి? బట్టలు లోపల పెట్టండి బాబు. ఆయన వచ్చారంటే మళ్ళీ బాగుందండి ఇవన్నీ అడుగుతారండి. ఏంటే ఉన్నాయండి మీరు ఇంకా వెళ్ళిపోలేదండి. నేను రవి గారు వెళ్ళలేదండి. నాకు ఇక్కడ టెన్షన్ పెరిగిపోతుందండి. ఊపి రాలేదండి. ఏంటి అయ్యారా అందులో కొంచెం కొంచెం రవి గారు రవి గారు మేనేజర్ రవి గారు రవి గారు తీసుకున్నాముగా. చంద్ర పోతే రవి గారు, 7 కొండలు పోతే రవి గారు. మొత్తానికి సాధించాం.
స్వార్థం అంటూ లేనివాడా బాధలన్నీ తీర్చేవాడా గోవింద గోవింద అరే బాగు చైనను గోవిందా రోజా మ్యామ్ మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? నిజంగా రాఘవ రాగా నాకు అదే డౌట్ వచ్చింది. ఆల్రెడీ ఎపిసోడ్ చేసాడు కదా స్టార్టింగ్ మరి. ఆయన కదా స్కిట్ చేశాడు, మళ్ళీ వస్తున్నాడు ఏంటి నాకు కొంతసేపు అర్థం కాలేదు. చిట్టి వచ్చాక ఓహో మళ్ళీ ఫ్రెండ్లీ. అసలు సుధీర్ మామూలుగా శంకర్ Friendly match చేస్తారు, లాగా. ఈసారి రచ్చరవి అండ్ ఏడుకొండలు. ఆయన్ని వాడుకున్న వాళ్ళు వాడుకున్నంత వాడేసుకుంటున్నారు పాప. ఆయన మాత్రం నవ్వుతూ అలా కూర్చున్నాడు కృష్ణ పరమాత్మ. చాలా సూపర్ గా చేశారు. అండ్ ఆ కాస్ట్యూమ్స్, ఒక్కొక్క కాస్ట్యూమ్స్ వస్తే వాళ్ళలాగా మాట్లాడటం, ఫస్ట్ చంద్ర, ఆ తర్వాత చంటి, ఆ తర్వాత అనసూయ, మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. నాగబాబు సార్ మీకు ఎలా అనిపించింది? నాకు ఓకే సార్, ఈ స్క్రిప్ట్ చాలా బాగుంది అనలేను, నాకు రీజనబుల్లీ ఓకే. అవుట్ ఆఫ్ జబర్దస్త్ వెళ్తేనే మోర్ ఫన్ జనరేట్ అవుతుంది. పవనిజం పాడుతూ విపరీతమైన పేరు తెచ్చుకున్న శంకర్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే కొట్టడానికి పవర్ఫుల్ ప్లాన్ తో వస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ శకలక శంకర్ అండ్ హిస్ టీమ్. జన్మని దేలే మరు జన్మని కేలే జతను విడిచావో చితికి పోతానే ప్రియతమా ప్రణయమా కుమలకే ఇరిగి నేను అంతే అంత ప్రేమ చూడే అంతసేపు నాన్న 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 అన్నారు చూడే. ప్రేమిస్తే భరత్ అయ్యో దేవుడా నా వల్ల అయిపోయావా. భరత్ 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 ఇదిగో మనం ఆ సాంగ్ వేసుకున్నాం కదా, దానికి ప్రతిరూపంగా ఇటు పుట్టాడు చూడు భరత్. భరత్ ఇటు చూడు భరత్, మన కొడుకు భరత్ భరత్ మన కొడుకు భరత్. అయ్యో అన్ని తండ్రి బుద్ధులే వచ్చాయే. నాకు భర్త కావాలండి, నేను భర్త ఉండాలండి, నాకు భర్త కావాలండి, నాకు భర్త కావాలి, నాకు భర్త కావాలండి. భర్త భర్త భర్తను తీసుకెళ్దాం ఇంటికి, మన ఇంటికి తీసుకెళ్దాం, భర్తను తీసుకెళ్దాం. నేను బాగు చేస్తా ఇంటికి. డాడీ వచ్చినప్పుడు నువ్వు రావా? డాడీ వస్తే నువ్వు రావా? కూర్చో కూర్చో. నువ్వు మారిపోయావు, నువ్వు మారిపోయావు, నువ్వు మారిపోయావు. నువ్వు మారిపోయావు, మారిపోయావు. భర్తను కొట్టద్దు ప్లీజ్, నీ కాలు పట్టుకుంటాను. నువ్వు ఆగ లింగిలాకున్నది. మారిపోయావు 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 మారిపోయావు. మట్టి లాంటి నన్ను పట్టి పట్టి చూసి శిల్పంలాగా చేసిందెవరో, నన్ను చుట్టి చుట్టి గుండె కొల్లగొట్టి పట్టు తేనె కోరిందెవరో ఎప్పుడు చెరగని తలపులే జతగా
నిజములే బాబు సాంగ్ ఆపండి. మొగుడు నేను యాదం చచ్చాను ఇక్కడ. ఓకేనా? మొగుడు నేను ఇక్కడ. ఒరే నా సంజయ్ నాకు అప్పు చెప్పాడు. మీరు ఎలాగో వదిలిస్తే సంజయ్ తీసుకుని నీకు అప్ప చెప్పనందుకు నీకు పిచ్చి తగ్గించలేదు. నాకు పిచ్చి తగ్గిపోయిందని నన్ను వదిలేయండి సార్. నేను నా సంజయ్ తీసుకొని మా ఊరు వెళ్ళిపోతాను. ఒరే నీకు ఆడెవడో పిచ్చి ఎక్కించడం ఏంట్రా? ఎక్కిస్తే నేను ఎక్కించాలి గాని నువ్వు దాన్ని పెళ్లి చేసుకుని దాన్ని వదిలేసి వెళ్ళిపోతే నాకారా అది? ఈ పిచ్చి నా కొడుకు అంటుంటే ఈయన నన్ను అంటుంటే నాన్న నాన్న అంటున్నాడు ఏమనుకున్నాను నన్ను. కానీ అది నీ కొడుకు అని ఇప్పుడు తెలిసిందే నాకు. ఆ రోజు అన్నప్రాసన రోజు అన్ని పెడితే ఏం ముట్టాడే? అన్ని పుడితే వీడు బైక్ ముట్టాడు. అప్పుడే బైక్ మెకానిక్ కొడుకు అని తెలుసుకోలేకపోయినరా నేను. వీడికి ప్రాబ్లం అనుకున్నా. ఇది నీ ప్రాబ్లం అది ఇప్పుడే తెలిసిందిరా నాకు. సార్ నన్ను వదిలేయండి సార్. నేను ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాను ప్లీజ్ సార్. వదిలేదు కాదు నాన్న, నీకు ఉంది నాన్న. నిన్ను ఆడిపిచ్చోడు చేయటం కాదు నాన్న, నేను చెయ్యాలి నాన్న. నాకు కావాల్సింది ఇది. ఈ పిచ్చే నాకు కావాలి. ఇప్పుడు నేను హ్యాపీ. వేరే రేషన్ కార్డు నువ్వు నడరా, నేను హాస్టల్ నన్ను సాంగ్ జన్మని దేలే మరు జన్మని కేలే. ప్రియుడి కోసం పిచ్చెక్కిపోయింది ఆ ప్రేమిస్తే అయితే, ప్రియురాలకే పిచ్చెక్కిచ్చింది ఈ ప్రేమిస్తే. ప్రేమతో మీ శకలక శంకర్. లకలకలకలకలకలకలకలక. ఓన్ స్కిట్ ఇస్తే మా సెట్ ని ఇలా చేస్తారా మీరు? ఏంటిది? స్కిట్ కాన్సెప్ట్ బాగుంది శంకర్. అంత ఎంటర్టైన్మెంట్ ఉంది కానీ ఒక్క సజెషన్ చెప్తాను మీకు. ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు ఈ స్ట్రగుల్స్ కొట్టుకోవడం వల్ల మీకు విపరీతం బ్రెత్ వచ్చేస్తుంది. దాంతో డైలాగ్ మీద గ్రిప్పు తగ్గుతుంది మీకు. ఫన్గా అయితే బాగుంది. ఒకప్పుడు ప్రేమిస్తేలో ఒకటి పిచ్చోడు అయితే వీడికి పెళ్ళం, వాడు ఇద్దరు పిచ్చోళ్ళు వీళ్ళు సెటిల్ అయిపోయి వాడు వెళ్ళిపోయాడు అనేది ఒక కొత్త కాన్సెప్ట్ చెప్పుకున్నాం. బాగుంది. అది చాలా పాపులర్ హిట్ సినిమా కాబట్టి దానికి ఒక ప్యారడీ చేసాం. గుడ్. కంటెంట్ కాన్సెప్ట్ మీరు చేసిన పెర్ఫార్మెన్స్, మీరు నువ్వు అక్కరోడ్ మధ్యలో అంతా బాగుంది. గుడ్. ఇది మైండ్లో పెట్టుకోండి. సజెషన్ రోజా మ్యామ్. నాకు ఈ రాక్షస ప్రేమ పిచ్చి ప్రేమ చూసి నిజంగానే పిచ్చెక్కింది కొంతసేపు. అండ్ దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ కొడుకు తల్లి నన్ను అంటే ఆయన నాన్న అనుకున్నాడంట. ఓ ఆనందపడిపోతూ తిరిగేస్తున్నాడు బైక్ వేసుకొని. లాస్ట్ లో మాత్రం చాలా భయం వేసింది, ఎక్కడ ఎవరు ఏం కొట్టుకుంటారు. ఎందుకంటే శంకర్ నువ్వు చాలా ఎమోషనల్ అనేది అందరికీ తెలుసు. ఆ షివరింగ్, ఆ బ్రీతింగ్ చూస్తేనే అర్థమవుతుంది. సో నువ్వు మంచి పర్ఫార్మర్, కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ కౌంటర్స్ కానీ మిస్ అయితే కొంచెం ఆ పెప్ పోతుంది. Boys, are you ready? Come over. You are my love story. You are my true story. దొంగల దూరి నా గుండె చోరీ చేసావే అందాల మండోదరి. సుధీర్ టీం నుంచి స్టార్ట్ చేద్దాం స్కోర్స్. రోజా గారు. శకలక శంకర్. అద్రే అభి. రచా రవి. రాకెట్ రాఘవ. Judges, performer of the day goes to సుడిగాలి సుధీర్. మట్టి చిన్నోడే పెట్టకొచ్చాడే, అడపిల్లటి అందాలే ఆక్రమించాడే. Performer of the day, ready to get your checks? చెక్ తీసుకునే ముందు ఒక చిన్న మాట. ఇక్కడ నుంచి అంటే సుడిగాలి సుధీర్ టీం
ఇన్ ఫ్యూచర్ ఏ స్కిట్ కొట్టినా సరే అంటే ఏదైతే అమౌంట్ వచ్చిందో అది ఏదైనా ఆర్ఫనేజ్ కానీ ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ జబర్దస్త్ నుంచి ఎన్ని స్కిట్స్ కొడితే అన్ని స్కిట్స్. ఎంత పెద్ద మనసు మా టీమ్ మెంబర్స్ ది. దట్స్ రియల్లీ స్వీట్, వెరీ థాట్ఫుల్. సో మీరు కాంట్రిబ్యూట్ చేసిన డబ్బులు 5,000 rupees from Physicam Laboratories and 5,000 rupees from Orthofit Oil and Syrup. Congratulations! కస్తదయ్య చూడవయ్య చిక్కడయ్య దొరకడయ్య ఉంటే బదలడయ్య సుడిగాడు దేనికైనా పందెమయ్య పందెమేస్తే ఓడడయ్య ఓడిపోతే ఒప్పడయ్య సుడిగాడు తిమ్మినైన పమ్మి చేసి పమ్మినైన దిమ్మి చేసి సొమ్ములన్నీ కుమ్ముకెళ్ళిపోతాడు బంగారాజంటే సోదిగాడు కాదురా అందరిలోకి పెద్ద సుడిగాడుగా. సావిత్రి కత్తి పట్రా సావిత్రి, కోసి కారం పెడతా. ఏమయ్యా ఆ డైలాగ్ ఏంది, ఆ యాక్టింగ్ ఏంది, ఆ కుంటుడు ఏంది, ఏమన్నా అర్థమైతుందా? ఈ శాఖలు చూసే కదండి మీ దగ్గర తీసుకొచ్చి ఏదో ఒకటి చేయండి బాబా. వీడికి యూరిన్ టెస్ట్ చేయాలా? అన్నయ్య నేను ముంబైకి ఎలాగోలా బ్రతకడానికి రాలేదన్నయ్య, ఉత్సపోయించడానికి వచ్చాను అన్నయ్య. నువ్వేం పోయించొద్దు అన్నయ్య, నువ్వు పోషిస్తే మేము టెస్ట్ చేసుకుంటాం అన్నయ్య. ఇంకొంచెం ముందుకు రా. వచ్చానండి. పైకి ఎత్తు. ఎత్తాను. ఇంకొంచెం ముందుకు పెట్టు. పెట్టాను. ఇంకొంచెం ముందు పెట్టు. పెట్టానండి. టైం ఎంత అని చెప్పు. ఎంత పెట్టు, ఎవడు పెడతాడు? బతుకమని చెప్పినాగా నీకు. ఒరే నాడు తిప్పేసాను రా, కంగారు ఇటు తిప్పురా. చెప్పుకొస్తాను. ఏంట్రా ఏదో కొడుకున్నా బయట చెప్పు. ఏం లేదులేండి. చెప్పరా. వారు గాడి కొడక 4 సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడు ఎత్తావు డబ్బులు? వద్దురా, లోపల లోపల కొడుకోవడం బెటర్ గా ఉంది. ఒరే శంకరా, ఏండి ఈ జోక్ ఉంది, కొంచెం నవ్వు పెట్టు. అంత పెద్ద జోక్ కాదు ఇది. నీకు కడుపులో 3 రాళ్ళు పడ్డాయి. బాబాయ్ రాళ్ళు అయితే అసలు బతకలేరు బాబాయ్, మీరు నన్ను కాపాడండి. ఏం టెన్షన్ పడకరా. సారీ గమ సరి గమ పద నిశ గమ ప. అయ్య బాబాయ్ కడుపులో నొప్పంటే సరిగ్గా పద సంగీతం పాడతావేంటయ్యా బాబాయ్? సంగీతానికి పెద్ద పెద్ద కొండలే కరిగారు రా నీ రాళ్ళంతా. నీకేం వ్యాధి ఉందని అడుగుతున్నాను. నీకేం వ్యాధి ఉందని చెయ్యి ఇలా ఊపుతో అడిగావు కదా, ఇలా ఊపుతో అడగమని నీకు ఎవరు చెప్పాడు? కాదు నీకున్నవే. ఈ వేలు అందులో పెట్టుకుని ఇలాగిలాగ అనాలని ఈ వేలికి ఎవడు చెప్పాడు? ఇలాగిలా అనమని ఎవరు చెప్పాడా? చూసావా, నీకు తెలియకుండానే ఇలాగిలాగ అనుకుంటున్నావు. ఇలాగిలాగ అనుకోమని ఈ చేతికి ఎవడు చెప్పాడు? ఈ షర్ట్ ఎంత బాగుందో సార్. ఎక్కడ కొన్నావు? కోటిలో కొన్నాను సార్. నాకు చెప్తే ఊటీలో కొని పెట్టేవాడిగా. ఇప్పుడు టైం ఎంత అయింది? 6 అయింది. 6 తర్వాత నాకు రేచ్ ఒకటి కళ్ళు కలపడం తెలుసు, చేతిలో పెట్టాలి కదా. తెలిసిపోతుంది లేండి. నేను ఇటుపక్క ఉండి మీరు అటుపక్క మాట్లాడుతున్నారు. బాగున్నావా? బాగున్నారా? బాగున్నా. ఎలా ఉన్నావు? ఒరే నేను ఎక్కడున్నా అటు వెళ్ళిపోతావేంటి? ఏం సంగతులు ఏంటి అంటారు? అటు చూసి మాట్లాడతావేంట్రా? అంటే నా పెళ్లికి పిలవలేదు కదా, నీ మొహంలో మొహం పెట్టి మాట్లాడంటే చిరాకు ఉందిరా, నాకు సిగ్గేస్తుంది. పర్లేదురా, దాంట్లో ఏముంది రే. అన్నయ్య మీరు వెళ్తాను వెళ్ళండి. నేను వెళ్తానమ్మా, నేను వెళ్తాను. ఓకే అన్నయ్య గారు వంటగది ఇందాక అన్ని ఇల్లు చూపించాను, మరి వంటగా చూడకుండా అయిపోతావు ఏంటి? బొంగు